ఈ రోజుల్లో లెటర్ అనేది రాస్తున్నారా? అది ఒక కొడుకు తల్లికి రాసిన లెటర్ గురించి నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అలాగే నేను ముందుగా సారీ చెప్తున్నానండి. ఎందుకంటే వీడియో తీసేటప్పుడు ఫోన్ ఫ్రంట్ క్యామ్ పెట్టి తీశాను. అలాగే మా ఇంటి చుట్టూరు విండోస్ ఎక్కువ అన్నమాట. ఆ లైటింగ్ అనేది ఎక్కువ పడుతుంది. ఇంకా అందుకనే వీడియో మాత్రం ఇలా వచ్చింది. అందుకనే నేను సారీ చెప్తున్నానండి. అలాగే నేను డైలీ చేసుకునే నా పనులు చేసుకుంటూ మీతో నేను ఈ కథ గురించి చెప్తున్నాను. హాయ్, హలో, నమస్తే. నేను మీ భవాని, నీ మిడిల్ క్లాస్ వైఫ్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇంకా ఇక లెటర్ గురించి అన్నాను కదా. ఒక తల్లి పేరు వచ్చి లక్ష్మమ్మ, కొడుకు పేరు వచ్చి రవి అండి. ఇక మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే మాత్రం నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది మీకు. అలాగే నేను ఫస్ట్ టైం కథ చెప్తున్నాను. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే కథలో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా, మీకు తెలిసింది ఏమైనా ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? ఇంకా ఒక చిన్న పల్లెటూరు అండి. ఆ పల్లెటూరుకి చివరన తన సొంత ఇంట్లో లక్ష్మమ్మ ఉండేదన్నమాట. ఇంకా అదే రోజు సాయంకాలం చిన్నగా వర్షం అనేది స్టార్ట్ అయ్యింది. ఆ వర్షాన్ని చూస్తూ లక్ష్మమ్మ గుమ్మం దగ్గర అలా కూర్చుందన్నమాట. అలా కూర్చుంటే ఈలోగా ఒక పోస్ట్ మ్యాన్ వచ్చి ఒక లెటర్, లక్ష్మమ్మ గారికి లెటర్ వచ్చిందని చెప్పారన్నమాట. అలా చెప్పేసరికి ఏంటంటే లక్ష్మమ్మకి ఒకసారిగా ఆశ్చర్యము, షాకింగ్ రెండూ వచ్చినాయండి. ఏంటంటే తనకు అనేది ఫస్ట్ ఎవరు లెటర్ అనేది రాయరు. అలాంటిది లెటర్ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందా అనే వచ్చేసరికి ఇంకా టెన్షన్ పడిపోయింది, ఆశ్చర్యపోయింది. ఇంకా అలా తను లెటర్ తీసుకొని లెటర్ ఓపెన్ చేయగానే అమ్మ, నేను అనుకున్నది అంటే రవి చెప్తున్నాడు అనమాట. రవి రాశాడనమాట. అమ్మ, నువ్వు అనుకున్నది నేను సాధించాను అనే ఒక పదం ఉండేసరికి లక్ష్మమ్మకి ఇంకా ఆశ్చర్యం వేసింది. అలాగే తన కళ్ళల్లోంచి నీళ్ళు తిరిగినాయి అన్నమాట. ఎందుకంటే తను అసలు ఏ మాట చెప్పిందో దాని గురించి లక్ష్మమ్మ ఒక 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందన్నమాట. అలాగే 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళేసరికి తన చరిత్ర అంటే జీవితం మాత్రం ఒకసారిగా కళ్ళ ముందుకు వచ్చిందన్నమాట. ఏంటంటే లక్ష్మమ్మ, తన భర్త, తన 2 పిల్లలు ఇలా ఉండేసరికి చాలా సంతోషంగా ఉండేవారు. అలాగే తన భర్త రైతు కాబట్టి, రైతు మాట చిన్న రైతు. ఆ రైతు అలాగా ఉండేసరికి ఒక సంవత్సరం మాత్రం పంట నాశనం అయిపోయింది. ఆ నాశనం అయిపోయేసరికి తినడానికి తిండి లేదు, ఉండడానికి చాలా కష్టమయ్యేది మాట. ఇలా కష్టంలో ఉన్నప్పుడు లక్ష్మమ్మ తన పిల్లలకి ఎప్పుడు చెప్తుండేది, ఎంత కష్టంలో అయినా చదువు మాత్రం ఆపొద్దనే మాట మాత్రం కంపల్సరీగా చెప్పేదన్నమాట. అలా చెప్తుండగానే రవిను తన పాప ఇద్దరు, రవిను తన చెల్లెలు కూడా ఇద్దరు వినేవారన్నమాట. అలాగా ఒకరోజు మాత్రం లక్ష్మమ్మ కొడుకు రవి ఉన్నాడు కదా, ఆ రవి ఏంటంటే స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చున్నాడు అనమాట. ఇలా ఇంట్లో కూర్చునేసరికి లక్ష్మమ్మ అడిగింది, ఏమని, ఎందుకు బాబు స్కూల్కి వెళ్ళలేదంటే, ఫీజు కట్టలేదు. రవి చెప్పాడన్నమాట, ఫీజు కట్టలేదమ్మా, అందుకనే టీచర్ గారు మిమ్మల్ని రమ్మన్నారు అని చెప్పేసరికి లక్ష్మమ్మకి చాలా బాధ వేసింది అనమాట. ఇలా బాధపడి ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట. అదే రోజున లక్ష్మమ్మ పెళ్ళి టైంలో లక్ష్మమ్మ అమ్మగారు తన కోసం బంగారు గాజులు ఇచ్చారన్నమాట. ఆ బంగారు గాజులని చూసుకుంటూ అవి తాకట్టు పెట్టి లక్ష్మమ్మ రవి ఫీజు కట్టేసి, పిల్లల ఫీజులు ఇద్దరివి కట్టేసిందన్నమాట. కట్టేసి ఇంకా ఎప్పటికీ చదువు అనేది మాత్రం నేను ఎంత ఇబ్బందిలో ఉన్నా, తినడానికి తిండి లేకపోయినా మీ చదువు ఎప్పటికీ ఆపను అన్నట్టుగా ఇంకా రవికి చెప్పిందన్నమాట. అంటే ఈ గాజులు అమ్మిన విషయం మాత్రం రవికి తెలియదు అన్నమాట. తెలియదన్నసరికి ఇంకా అలాగా రవి చాలా మంచిగా చదువుకునేవాడు అనమాట. అలా మంచి చదువులు చదువుకొని మంచి ఉద్యోగం కూడా వచ్చిందన్నమాట. వచ్చి ఇంకో ఊరు వెళ్ళవలసి, అంటే పల్లెటూరు కాబట్టి సిటీ వెళ్ళవలసి వచ్చిందన్నమాట. ఇంకా సిటీ వెళ్ళిపోయాడు అనమాట. అప్పట్లో రోజుకొకసారి ఫోన్ చేసేవాడనమాట. ఆ తర్వాత వారానికి ఒకసారి, ఆ తర్వాత నెలకు ఒకసారి. ఇప్పుడు అసలు ఫోన్ అనేది చేయలేదన్నమాట.
ఇలా తన బిడ్డ గురించి లక్ష్మమ్మ ఆలోచిస్తూ చాలా బాధపడింది అన్నమాట. ఇంకా కళ్ళలోంచి నీళ్ళు కూడా తిరిగినాయి. వీళ్ళు పిల్లలు అంటే పల్లెటూరు వాళ్ళు కదండి, ఊళ్ళో వాళ్ళందరూ నీ కొడుకు నేను పట్టించుకోవట్లేదు ఇలాగా చెప్తూ ఉండేవారన్నమాట. కానీ లక్ష్మమ్మ ఒక్కటి నా కొడుకు ఎప్పుడు నన్ను విడిచిపెట్టడు అన్నట్టుగా మాట్లాడేదన్నమాట. ఇలా మాట్లాడుతున్నప్పుడు ఒకరోజు ఒక అంటే లక్ష్మమ్మ ఇంటి దగ్గర ఒక పెద్ద కారు వచ్చి ఆగింది. ఆ కారుని చూడడానికి ఊళ్ళో జనాలు అందరూ వచ్చారన్నమాట. వచ్చినప్పుడు ఏదో కారు మన ఇంటి ముందు వచ్చిందని లక్ష్మమ్మ అప్పుడే ఇంటి బయటికి వచ్చిందన్నమాట. ఈలోగా కారులోంచి రవి దిగి నేరుగా లక్ష్మమ్మ దగ్గరికి వెళ్ళి తన పాదాలు పట్టుకొని ఏడ్చాడనమాట. అమ్మ నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోను అని చెప్పేసరికి లక్ష్మమ్మకి కళ్ళ నుంచి నీళ్ళు అంటే ఇంకా నీళ్ళు ఆగలేనమాట. నా కొడుకు నా కోసం తిరిగి వచ్చాడు అనేసరికి ఇలా తిరిగి అనేసరికి ఇంకా లక్ష్మమ్మ చాలా ఆనందపడిపోయింది. అలా ఆనందపడిపోతుంటే ఈలోగా రవి లక్ష్మమ్మ చేతిలో ఒక ఫైల్ అనేది పెట్టాడు. ఆ ఫైల్ పెట్టేసరికి ఏంటనే ఆ ఫైల్ తీసి చూసేసరికి అందులో ఏ పేపర్స్ ఉన్నాయి. ఏం పేపర్స్ అంటే హాస్పిటల్ పేపర్స్ అన్నమాట. లక్ష్మమ్మ చారిటబుల్ హెల్త్ హాస్పిటల్ అని ఉంది. అది చూసేసరికి లక్ష్మమ్మకి ఎంత ఆనందం అంటే తన కొడుకు ఒక హాస్పిటల్ కట్టాడు దానికన్నా అన్నిటి పేపర్స్ తీసుకొచ్చాడు అనేసరికి లక్ష్మమ్మకి ఇంకా ఆనందం ఎక్కువ అయిపోయింది అన్నమాట. చాలా బాగా అయిపోయింది. నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానమ్మా అని నువ్వు అలా అంటే నువ్వు నా దగ్గర ఉండడమే నాకు పెద్ద వరం నాన్న అని లక్ష్మమ్మ చెప్పేసరికి ఎందుకు నాన్న ఇదంటే అని అనేసరికి ఆ కొడుకు అన్నాడనమాట, రవి అన్నాడనమాట, నువ్వు అమ్మమ్మ గాజులు అమ్మి నన్ను చదివించావు, అలా ఏ తల్లికి ఆ పరిస్థితి రాకూడదని నేను ఇది చేశానని చెప్పాడనమాట. ఉంటుంది కదా కోర్టు అదన్నీ చెప్పేసరికి లక్ష్మమ్మకి నా పేరు మాత్రం ఎప్పటికీ ఇలా నిలిచిపోయింది. అంటే అంతకుముందే చెప్పింది కదా ఊళ్ళో వాళ్ళందరికీ, నా కొడుకు అలాంటి వాడు కాదు, నన్ను ఏం వదిలిపెట్టడని అందరికీ తల ఎత్తి గర్వంగా చూపించుకుందన్నమాట. అంటే కొడుకు తన కోసం ఇలా చేసేసరికి ఇంకా గర్వంగా అనిపించి చాలా మంచిగా అనిపించింది అన్నమాట లక్ష్మమ్మకి. ఇలా ఉండేసరికి ఊళ్ళో జనాలు కూడా అక్కడే ఉన్నారు కదా అందరూ ఉండేసరికి క్లాప్స్ కొట్టి ఇంకా చాలా ముచ్చటగా రవి చాలా మంచి పని చేశాడని అందరూ పొగిడారు అన్నమాట. ఇలా చూసేసరికి లక్ష్మమ్మకి ఎంత ఆనందం వేసిందో కదా. ఇంకా కథ వచ్చి ఇంతే, అంటే నేను చదివిన వరకు నాకు గుర్తున్నంత వరకు చెప్పానండి. ఇంక కథ అయితే చాలా బాగుంటుంది. నేను చదివిన కథ ఇది మాట. ఇంకా ఈ కథలో ఏమైనా మీకు తెలిసింది నేను మర్చిపోయింది ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది కదా. ఇంకా ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఈ కథ ఇంకా అయిపోయింది, మీకు ఇంకేమైనా కథలు కావాలి అని చెప్తే నేను ఇంకో కథ చెప్పడానికి ట్రై చేస్తానండి. అసలు నేను మాట్లాడుతున్నాను కానీ కొంచెం నాకు ఏదోలా అనిపిస్తుంది. అంటే నా వాయిస్లో కూడా ఒక తల్లి కొడుకుల గురించి మధ్య సంభాషణ వినేసరికి నాకు కూడా కొంచెం కళ్ళ నుంచి నీళ్ళు అనేది వస్తున్నాయి. ఇంకా కథ అనేది ఇక్కడితో అయిపోయిందండి. నాకు కథలు చదవాలంటే బాగా ఇష్టము. అది కథలు చదవడం అంటే ఇష్టం కానీ మంచి చెప్పాలి అంటే కొంచెం తడపడతా ఉంటాను. ఇంకా మీకు ఏమైనా కథలు చెప్పాలంటే చెప్పండి, నేను చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే మీకు ఏ కథలు అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఇంకా నా డైలీ రొటీన్ నేను ఇలా చేసుకుంటూ మీతో ఒక చిన్న కథ మీతో షేర్ చేసుకున్నానండి. ఇంకా డైలీ నా పని చేసుకుంటూ మీతో ఒక మంచి కథ షేర్ చేసుకున్నానండి. ఇంకా ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఆషాఢ మాసం వచ్చేసింది కదా, అయిపోవచ్చింది కూడా. మీరు ఆషాఢ మాసం గోరింటాకు పెట్టుకున్నారా? పెట్టుకుంటే కామెంట్ చేయండి. ఇంకా నేను ఈ గోరింటాకు రుబ్బుకొని ఇంకా గోరింటాకు పెట్టుకోవాలి. ఉంటా, బాయ్, థ్యాంక్ యూ. ఈ వీడియో ఏమైనా నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్